ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయో పరిమితి గురించి కొంతమంది నిరుద్యోగులకు యువతకు అనుమానాలు ఉన్నాయి. గరిష్ట వయో పరిమితి ఎంత? ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఒక స్పష్టతనిచ్చారు. యూనిఫామ్ ధరించే సేవలు అందించేవారు, పోలీస్ శాఖ, ఫైర్ అగ్నిమాపక శాఖ, ఎక్సైజు, ఫారెస్ట్ అటవీ శాఖ లాంటి యూనిఫామ్ సేవలు అందించేవాళ్ళు గతంలో 34 ఏళ్ళు ఉండేది. ఇప్పుడు దాన్ని 2 ఏళ్ళు పెంచి 36 ఏళ్ళుగా చేశారు. గరిష్ట వయో పరిమితి 36 ఏళ్ళు. ఇది ఎప్పటి వరకు ఆదేశాలు ఇచ్చారు? సెప్టెంబర్ 30, 2025 వరకు ఈ వయో పరిమితి ఉంటుందని ఆదేశాలు ఇచ్చారు. మరి నాన్ యూనిఫామ్ సేవలు ఉన్నాయి. నాన్ యూనిఫామ్ సేవలకు మరి గరిష్టంగా 42 ఏళ్ళు. ఈ 42 ఏళ్ళు సెప్టెంబర్ 30, 2025 వరకు అమల్లో ఉంటుందని ఆదేశాలు ఇచ్చారు. మరి సెప్టెంబర్ 30 తర్వాత మా సంగతి ఏంటి అంటే, సెప్టెంబర్ 30 తర్వాత చంద్రబాబు నాయుడు మళ్ళీ నిర్ణయం తీసుకుంటారు. మళ్ళీ దాన్ని పొడిగించే అవకాశం ఉంది. అప్పటి వరకు అంటే ఈ సంవత్సరంలో ఈ యొక్క వయో పరిమితి అమలవుతుంది. నాన్ యూనిఫామ్ సేవలకు గరిష్ట పరిమితి వయో పరిమితి 42, యూనిఫామ్ సేవలకు 36. ఇంకా కొంతమందికి మాదిగ రిజర్వేషన్ల గురించి కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు దానికి కావలసిన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. త్వరలో కమిషన్ యొక్క నివేదికని విడుదల చేయబోతున్నారు. 2025 సంవత్సరంలో విద్యా సంస్థలలో అడ్మిషన్ల కొరకు, అట్లాగే ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషను, ఇతర ఉద్యోగాలు శాఖ పరంగా నిర్వహించే రిక్రూట్మెంట్లు అన్నిటికీ కూడా మాదిగ రిజర్వేషన్లు వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన వయో పరిమితి అది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి, అలాగే వివిధ శాఖల వారీగా నియామకానికి కూడా వర్తిస్తుంది. కనుక మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు పుకార్లు నమ్మద్దు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇంకా సమయం ఉంది. కళాశాలల్లో అడ్మిషన్లకు జూన్, జూలైలో జరుగుతాయి. అయితే ఈ యూనివర్సిటీలు నోటిఫికేషన్లు జారీ చేసే సమయంలో ప్రభుత్వం ఏం రాస్తారు? ఒక సెంటెన్స్ రాస్తారు. ప్రభుత్వము కాలానుగుణముగా ఎప్పటికప్పుడు కొత్తగా విడుదల చేస్తున్న జీవోలను కూడా పరిగణలోకి తీసుకుని అడ్మిషన్లు జరపబడతాయి అంటారు. అట్లాగే రిక్రూట్మెంటు శాఖాపరమైన సర్వీస్ కమిషన్